లక్ష్మి తనకు విడాకులు ఇస్తుందన్న విషయాన్ని తలుచుకొని విహారీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. అలా విహారీ రోడ్డు మీద వర్షంలో మందు తాగుతూ బాధపడిపోతూ ఉండగా విహారీని వెతుక్కుంటూ లక్ష్మి అటువైపుగా వస్తూ ఉంటుంది. మరోవైపు సహస్ర కూడా వర్షంలో విహారీ కోసం అంతా వెతుకుతూ ఉంటే అంబిక విహారీ కోసం అని చెప్పి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ విహారీ ఉదయం నుండి అసలు ఆఫీస్కి రాలేదని చెప్పడంతో అప్పుడు అంబిక, ఇదేంటి ఈ విహారీ ఆఫీస్కి రాకపోతే మరి ఇంకెక్కడికి వెళ్ళుంటాడు అని చెప్పి అంబిక కార్లో రిటర్న్ ఇంటికి వస్తూ ఉంటుంది. మరోవైపు విహారీని చూడగానే లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి, విహారీ గారు ఎప్పుడు లేంది ఏంటి విహారీ గారు ఈ తాగుడు అలవాటు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ, లక్ష్మి నేను తాగితే నీకెందుకు, ఎలాగో నన్ను వదిలేయాలని నిర్ణయించుకున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మన బంధం గురించి త్వరలో ఇంట్లో చెప్పి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుందామని అనుకున్నాను. కానీ అంతలోనే మన బంధానికి శాశ్వత ముగింపు పలుకుతో నువ్వు నాకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నావు అని చెప్పి విహారీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు అని విహారీ ప్రశ్నిస్తూ ఉంటే లక్ష్మి మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. దాంతో విహారీ, సరే నువ్వు నాకు కారణం చెప్పావు కదా అంటూ బాటిల్ తీసుకొని తన తలకేసి బాదుకోవడంతో విహారీ తలకు గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. లక్ష్మి విలవిల్లాడిపోతూ, అయ్యో విహారీ గారు తలకు రక్తం కారుతుంది, నా మాట వినండి విహారీ గారు, ఇప్పటికైనా మనం ఇంటికి వెళ్ళిపోదాం అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారీ, నేనంటే నీకు ఎటువంటి ప్రేమ లేదు కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు కదా, మరి అటువంటప్పుడు నాకు గాయం అయితే ఏంటి, ఇంకేమైతే ఏంటి, నా తలకైనా గాయమే కనిపిస్తుంది కానీ నా గుండెకైనా గాయం నీకు కనపడడం లేదా అని చెప్పి విహారీ లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక అలా విహారీ తలకు తీవ్రంగా రక్తం కారుతూ ఉండడంతో నా మాట వినండి విహారీ గారు, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదు లక్ష్మి నేను ఎక్కడికి రాను అని విహారీ అంటూ ఉంటాడు. ఈరోజు నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఎలాగో నువ్వు నాకు దూరం అవ్వడం అంటే నా ప్రాణం పోయిన దాంతో సమానమే కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇదంతా కూడా అంబిక దూరం నుండి వీడియో తీస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు లక్ష్మిని విహారీ ఎందుకు ఇంట్లో నుండి అస్సలు పంపించడం లేదా అని ఆలోచించాను. నేను ఎంత ఆలోచించినా నాకు వీళ్ళ బంధం గురించి అర్థం కాలేదు. అంటే వీళ్ళిద్దరూ భార్య భర్తలు అనమాట. అందుకే విహారీ ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా ఆ లక్ష్మికి అంత వాల్యూ ఇస్తున్నాడు. అంత పెద్ద ఎండి పోస్ట్ని దీనికి అంత ఈజీగా అప్పగించాడు అని చెప్పి అంబిక అనుకుంటుంది. ఈ లక్ష్మి కూడా విహారీ కోసమే ఇన్ని రోజులు ఇంట్లో నుండి కదలకుండా తిష్ట వేసి కూర్చొని విహారీని కంపెనీని కాపాడుతుంది అని అంబిక వాళ్ళిద్దరిని వీడియో తీస్తూ, రే విహారీ నువ్వు మామూలుడివి కాదురా, ఒకవైపు లక్ష్మి మెడలో తాళి కట్టావు, మరోవైపు సహస్ర మెడలో తాళి కట్టావు, ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా ఉంటూ ఎవరికి డౌట్ రాకుండా ఇంట్లో బయట భలే మేనేజ్ చేస్తున్నావురా, నీ పరువు మీద దెబ్బ కొట్టడానికి నాకు ఇప్పుడు సరైన ఆయుధం దొరికింది, అవసరమైన టైంలో ఈ ఆయుధాన్ని బయటకు తీస్తాను అని చెప్పి అంబిక ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విహారీ తలకు గాయమయ్యి విపరీతంగా రక్తం కారుతూ ఉండడంతో లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ, విహారీ గారు మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, చూడండి రక్తం ఎలా పోతుందో, ప్లీజ్ విహారీ గారు హాస్పిటల్కి వెళ్దామని బతిమలాడుతూ ఉంటే ఇంతలో అటువైపుగా చారుకేశవ్ వస్తాడు. రే విహారీ ఏంట్రా ఇది, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు, పద హాస్పిటల్కి వెళ్దామంటూ చారుకేశ బలవంతం చేసి విహారీని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. చారుకేశ లక్ష్మి ఇద్దరు కూడా విహారీకి ట్రీట్మెంట్ చేయిస్తారు. ఆ తర్వాత విహారీని ఇంటికి తీసుకొని వస్తారు. అలా విహారీ ఫుల్లుగా తాగేసి తోలుతో తలకు కట్టుతో ఇంటికి రావడంతో యమున, పద్మాక్షి, సహస్ర వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. యమున ఎంతగానో భయపడిపోతూ, రే విహారీ ఏంట్రా తలక కట్టు, ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, చారుకేశ ఇద్దరు ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు. రే విహారీ అడుగుతుంది నిన్నే అని అంటూ ఉంటే అప్పుడు విహారీ గుండెల్లో ఉన్న బాధను ఎలా పోగొట్టుకోవాలో అర్థం కాక మందు తాగాను అని విహారీ అంటూ ఉంటే యమున షాక్ అవుతూ, రే విహారీ నువ్వు మందు తాగడం ఏంటిరా, అసలైనా ఎప్పుడు లేంది ఏంటి అలవాటు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విహారీ, అమ్మ నేను తాగింది మందే కదా,
విషం తాగలేదు కదా. నిజానికి ఈరోజు నేనున్న బాధకు విషం తాగాలని అనుకున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ వదిలి శాశ్వతంగా దూరం వెళ్ళలేక విషం తాగలేదు అని విహారి అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి అంతలా బాధపడే విషయం ఏం జరిగింది విహారి, నీ మనసులో ఉన్న ఆ బాధ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. దాంతో సహస్ర ఖచ్చితంగా బావ ఆ లక్ష్మి కోసమే బాధపడుతున్నాడు. ఇప్పుడు అందరూ అడిగితే ఆ లక్ష్మి గురించి బావ నిజం చెప్పేస్తాడా ఏంటి అని చెప్పి సహస్ర ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. మరోవైపు యమున కూడా ఎట్టి పరిస్థితులను విహారి నిజం చెప్పకూడదు అని చెప్పి, రే విహారి రారా వెళ్ళి పడుకుందు, కానీ ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందామంటూ బలవంతంగా విహారిని గదిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆగు యమున, వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా, ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, ఏం లేదులే వదిన, వాడేదో బాధలో ఉన్నాడు కదా, మనం రేపు మాట్లాడుకుందాం అని చెప్పి యమున విహారిని గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇకప్పుడు విహారి లక్ష్మిని కలవరిస్తూ ఉంటాడు. లక్ష్మి, వద్దు లక్ష్మి, నువ్వు నా నుండి దూరం అయితే నేను బతకలేను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీకు విడాకులు ఇచ్చి ఉండలేను. నీకు దూరం అవ్వడం అంటే నా ప్రాణాలు వదిలేయడంతో సమానం అని చెప్పి విహారి కలవరిస్తూ ఉంటాడు. అలా యమున విహారిని బెడ్ మీద పడుకోబెట్టేటప్పుడు విహారి లక్ష్మి గురించే కలవరిస్తూ ఉండడంతో విహారికి లక్ష్మి అంటే ఎంత ప్రేమో తెలుసుకొని యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేను విహారిని లక్ష్మిని శాశ్వతంగా దూరం చేద్దామని చెప్పి వీళ్ళకు విడాకులు ఇప్పిద్దామని అనుకున్నాను, కానీ ఒకవేళ లక్ష్మి దూరం అయితే విహారి ఏమైపోతాడోనని నాకు చాలా భయంగా ఉంది. ఈ సమస్య ఎటువంటి పరిష్కారం ఆలోచించాలో ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు సహస్రకు న్యాయం చేయాలా, లక్ష్మికి న్యాయం చేయాలో తెలియడం లేదు అని చెప్పి యమున రాత్రంతా కూడా ఆలోచించిన తర్వాత రోజు ఉదయాన్నే ఒంటరిగా స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడు స్వామీజీ యమునను చూడగానే, నువ్వు నన్ను వెతుక్కుంటూ నా కోసం వస్తావని నాకు తెలిసి యమున అని చెప్పి అంటూ ఉంటే, స్వామీజీ నా కొడుకు విహారీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నాకేమీ అర్థం కావట్లేదు స్వామీజీ. లక్ష్మి వాడిని మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు లక్ష్మి వల్ల నా కొడుకు జీవితం సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నాకేమీ అర్థం కావట్లేదు. లక్ష్మిని వాడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అటువంటి వాళ్ళ బంధాన్ని విడదీయాలా లేదంటే కలిసి ఉండేలాగా చెయ్యాలో ఏం నిర్ణయం తీసుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు స్వామి. అందుకే పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చాను. మా ఆయన చివరి కోరిక ప్రకారం మా కుటుంబం కలిసి ఉండేలాగా చేయడం కోసం అని చెప్పి సహస్రకు విహారికి నేను దగ్గరుండి పెళ్లి జరిపించాను. కానీ అంతకుముందే లక్ష్మి మోసం చేసి నా కొడుకు విహారిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ లక్ష్మి వల్ల మా కుటుంబం సమస్యల్లో చిక్కుకుంది. దయచేసి మీరే నా సమస్యకు పరిష్కారం చెప్పాలి స్వామీజీ అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో స్వామీజీ, అమ్మ యమున, నువ్వు లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నావు. అసలు నీ కొడుకున్న గండాలన్నీ తొలగిపోయింది కూడా లక్ష్మి వల్లే. లక్ష్మి వల్లే నీ కొడుకు ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నాడు. లక్ష్మి కనుక లేకపోయి ఉండుంటే విహారి ఎప్పుడో ఈ లోకం విడిచి వెళ్ళిపోయేవాడు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటే యమున స్వామీజీ మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. సహస్ర విహారి ఇద్దరు ఎట్టి పరిస్థితులను కలవకూడదు. సహస్ర జాతకంలో ఉన్న దోషం వల్ల విహారి సహస్ర మెడలో 3 ముళ్ళు వేస్తే అప్పుడు విహారి ప్రాణాలకు గండం అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. కానీ స్వామి, నా కొడుకు సహస్ర మెడలో తాళి కట్టాడు. మరి ఇప్పుడు వాడు సహస్ర మెడలో తాళి కట్టడం వల్ల వాడికి ఏదైనా అవుతుందా అని చెప్పి యమున భయపడిపోతూ ఉంటే, లేదు తల్లి, విహారి లక్ష్మికి అన్యాయం చేయలేక సహస్ర మెడలో కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశాడు. కాబట్టి వాళ్ళకు జరిగింది పెళ్ళే కాదు, సహస్ర విహారీ భార్య కాదు, కేవలం లక్ష్మి మాత్రమే విహారీ భార్య అని చెప్పి స్వామీజీ యమునకు చెబుతూ, అలాగే సహస్ర మోసపూరితమైన కుట్రతో విహారితో తన బంధాన్ని కొనసాగించాలని అనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. లక్ష్మి మాత్రమే విహారికి భార్యగా ఉండాలి. వాళ్ళిద్దరినీ కలిపి ఉంచే బాధ్యత ఇప్పుడు నీ మీద ఉంది. నువ్వు కనుక లక్ష్మిని విహారీని దూరం చేయాలని ప్రయత్నిస్తే
అప్పుడు విహారిని మరింత ప్రమాదంలోకి నెట్టినట్టవుతుంది. నీ కొడుకు శాశ్వతంగా ఈ లోకం నుండి దూరం అవుతాడని చెప్పి స్వామీజీ యమునని హెచ్చరించడంతో, లేదు స్వామి, ఎట్టి పరిస్థితులను అలా జరగనివ్వను, లక్ష్మిని విహారిని విడిపోనివ్వను అని చెప్పి యమున ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మికి క్షమాపణలు చెబుతూ, అమ్మ లక్ష్మి, మీ బంధాన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించమ్మా, నువ్వు నా కొడుకుని విడిచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటూ విడాకుల పేపర్స్ని చించేసి, ఇకపై మీ బంధానికి అండగా నేను నిలబడతాను, మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తాను అని చెప్పి యమున లక్ష్మిని హత్తుకొని తనకి మాటిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.